హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. మీలో ఎవరికైనా ఇలాంటి షాపింగ్ కానీ ఇలాంటి వ్లాగ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ని ఫాలో చేసి అలాగే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాకు ఒక చిన్న ఐటెం కావాల్సి వచ్చి ఈ సూపర్ మార్కెట్కి అయితే వచ్చామండి. కాకపోతే మనం ఎవరైనా సరే మనకు కావాల్సిన ఐటెం కోసం వెళ్ళకుండా ముందు మిగతా ఇవన్నీ చూసిన తర్వాత మనకు కావాల్సిన ఐటెం లాస్ట్లో చూస్తాము. ఒక్కొక్కసారి అయితే మనకు కావాల్సింది ఏ ఐటెమో కూడా మర్చిపోతాము. అలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా జరిగాయి. ముందైతే షాప్లోకి రాగానే మా రిషి ఎగ్జైట్మెంట్ చూడాలి. వాడిని ఇలాగ రోజుకొకసారైనా బయటికి తీసుకొచ్చి వాడికి కావాల్సింది కొనిపెడితే ఇంకా వాడైతే హ్యాపీ అయిపోతాడు. ముందైతే డార్క్ ఫ్యాంటసీ దగ్గరికి వచ్చాడు. అది నచ్చలేదు వాడికి. తర్వాత ఇంకేమన్నా కావాలేమో అని ఎత్తుక్కుంటున్నాడు. ఇంకా ఈ లోపల నాకేం కావాలో వాటి కోసం అయితే వెళ్ళిపోయాను. కానీ ఈరోజు సూపర్ మార్కెట్లో నాకు అంతగా ఏమీ నచ్చలేదు. అంటే ఆఫర్స్ కూడా ఏమీ లేదు, అంతగా స్టాక్ కూడా ఏమీ లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఏ ఐటెం కోసం వచ్చానో దాని దగ్గరికి వెళ్ళిపోయాను. పీలర్స్ కోసం వచ్చాను. కానీ అక్కడ నాకు చూస్తే అసలు ఏమీ బాగాలేదు, ఏమీ నచ్చలేదు. ఇంకా సర్లే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని ఇంకా రిషికి ఏం కావాలో ఇంకా వాడికి ఏం కావాలో అవి చూస్తున్నాము. వాడికి కిండర్ జాయ్ నచ్చింది, అదొకటి తీసుకున్నాడు. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే నేను ముందు ఇంటి దగ్గర చెప్తాను, ఓన్లీ ఒకటే తీసుకోవాలని చెప్తాను. ఇంకా వాడు ఒకటే తీసుకుంటాడు. ఎప్పుడైనా ఒకసారి వాడికి నచ్చితే బాగా 2 తీసుకుంటాడు, లేదంటే వాడు ఒక్కటే తీసుకుంటాడు ఏ ఐటమ్ అయినా సరే. ఓన్లీ 1. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ షాపింగ్ వ్లాగ్ ఎలాగున్నదనేది కామెంట్లో తెలియచేయండి. ఇంక ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.